అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ జంజిరాల, సోలీస్ ఐ కేర్ హాస్పిటల్. మనం ఈరోజు గ్లకోమా అనే కంటి జబ్బు గురించి మాట్లాడుకుందాం. ఈ గ్లకోమా లేదా నీటి కాసులు అనే కంటి జబ్బులో ఏం జరుగుతుంది అని అంటే, నార్మల్గా బాడీలో బీపీ ఎలా ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అలాగే కంట్లో కూడా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కంటి నరం డ్యామేజ్ అవ్వడం వల్ల చూపు అనేది పక్క నుంచి మెల్లిమెల్లిగా మధ్య చూపు అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ చూపు పోవడం అనేది తెలియకుండా జరుగుతుంది. సో దీన్ని మనం ఎంత త్వరగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే ఆ చూపుని మనం కాపాడగలుగుతాం. ఈ జబ్బులో కంటి చూపు అనేది శాశ్వతంగా పోవడం జరుగుతుంది. అది మెల్లిమెల్లిగా తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ఈ జబ్బుని త్వరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఫీల్డ్ టెస్ట్, ఓసిటీ, సిసిటీ, ఫండస్ ఫోటోగ్రఫీ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత డిసీజ్ ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మిగిలిన చూపుని కాపాడగలుగుతాం. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెడికల్ అండ్ సర్జికల్గా ఉంటాయి. గ్లకోమా అనే కంటి జబ్బు ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, బీపీ, షుగర్ మందులు వాడేవారు, అండ్ థిక్ గ్లాసెస్ వాడేవాళ్ళు, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉన్నవాళ్ళు కంపల్సరీగా తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, అక్క చెల్లెలకు కావచ్చు, ఫ్యామిలీలో ఎవరికి ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళు ఒక్కసారి గ్లకోమా స్క్రీనింగ్ మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. ఎందుకంటే ఈ జబ్బు ఎంత త్వరగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే మిగిలిన చూపును లైఫ్ లాంగ్ కాపాడగలుగుతాం.